ఈరోజు మన దగ్గరికి వచ్చారు దివ్య అని రాజమండ్రి నుంచి. సో ఆవిడ అబ్డోమినోప్లాస్టీ సర్జరీ చేయించుకుందాం అని వచ్చారు. సో అబ్డోమినోప్లాస్టీ ప్రొసీజర్ అంటే టమ్మీ టక్ అంటారు దాన్ని ఇంకో రకంగా. సో దీంట్లో పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ని లైపోసెక్షన్తో ఫ్యాట్ అంతా రిమూవ్ చేసి ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైతే వేలాడుతుందో దాన్ని కట్ చేసి మొలదారం దగ్గర ఒక చిన్న లైన్ వచ్చేటట్టు చేస్తాం. సో దీన్నే అబ్డోమినోప్లాస్టీ ప్రొసీజర్ అంటాం. సో ఆవిడ మాటలో విన్నా అసలు ఆవిడ మన గురించి ఎలా తెలుసుకున్నారు అని. సో కనుక్కున్నాం దివ్య గారు, లైక్ మా గురించి ఎలా తెలుసుకున్నారు, అసలు ఈ సర్జరీ ఎందుకు చేయించుకుందాం అనుకుంటున్నారు? నేను సోషల్ ప్లాట్ఫామ్ నుంచి తెలుసుకున్నానండి, త్రూ ఫేస్బుక్, యూట్యూబ్. యాక్చువల్లీ నాకు 2 C-sections అయినాయి. తర్వాత నేను వర్కౌట్స్ చేసినా కానీ బెల్లి సాగి అయిపోయి అది నార్మల్ అవ్వట్లేదు. సో దానికి సొల్యూషన్ వెతికితే టమ్మీటక్ ఒకటే సొల్యూషన్ ని తెలుసుకున్నాను. దానికోసం ఏది బెస్ట్ హాస్పిటల్ అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు మనది చూసాను అనమాట, విజిఎస్ క్లినిక్. అంటే అఫోర్డబుల్ యాజ్ వెల్ యాజ్, అంటే ఒక వీడియో చూసాను మీది. అంటే మీరు ముంబై, కలకత్తా అక్కడికి వెళ్ళక్కర్లేదు, షార్ట్ వీడియో మనకి లోకల్లో ఉంది, మేము స్టార్ట్ చేసాము, మన దగ్గరికి రండి ఒకసారి అని చెప్పి మీరు వీడియో చేశారు. ఆ తర్వాత మీది యూట్యూబ్ ఛానల్ చాలా ప్లాట్ఫామ్స్ లో మీ వీడియో సెర్చ్ చేసి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను వాట్సాప్ లో, మీతో మాట్లాడడం జరిగింది. తర్వాత కంఫర్టబుల్ గా ఉందా మిమ్మల్ని? కంఫర్ట్ గా ఉంది. రిజల్ట్స్ కూడా షేర్ చేశారు, నాకు వివరంగా చెప్పారు. మొత్తం అంతా కూడా ఎలా రికవరీ అవ్వాలి మొత్తం అన్ని కూడా చెప్పారు. డాక్టర్ కన్సల్టేషన్ అది బాగా జరిగింది. సో మీకు ప్రీవియస్ గా 2 సెక్షన్స్ అయ్యాయి కదా? సి సెక్షన్స్ అయ్యాయి. సో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రీవియస్ గా సెక్షన్ అయినా సరే లేదంటే నార్మల్ డెలివరీ అయినా సరే కూడా మ్యారీడ్ ఉమెన్ కి చాలా మందికి పొట్ట సాగ్ అవుతూ ఉంటుంది. సో సాగినెస్ పోగొట్టుకోవాలంటే చాలా మంది జిమ్ కి వెళ్తూ ఉంటారు అండ్ డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. వాటి వల్ల కూడా కంట్రోల్ అవ్వకుండా ఇంకా సాగినెస్ ఉంది అంటే దెన్ యూ షుడ్ గో ఫర్ ఎ సర్జరీ. సో చాలా మంది ఏమనుకుంటారంటే సర్జరీ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. సో బేసికలీ సర్జరీ వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ సర్జరీ 2.5 hours ఉంటుంది. 2.5 hours అయిపోయిన తర్వాత రికవరీ అవడానికి ఒక 2-3 days పడుతుంది. అది అయిన తర్వాత 1 week వరకు వర్కౌట్ అది ఏమి చేయకుండా రెస్ట్ తీసుకుంటే దాని తర్వాత మన పనులు మనం చేసుకోవచ్చు. ఒక ప్రెషర్ గార్మెంట్ అని ఇస్తాము, అది పొట్ట దగ్గర వేసుకోవాలి. అది పొట్ట దగ్గర వేసుకున్న తర్వాత కంప్రెస్ అయ్యి అట్లీస్ట్ ప్రీవియస్ కన్నా నియరెస్ట్ షేప్ కి తేయడానికి మేము ప్రయత్నిస్తాం అనమాట ఈ సర్జరీ ద్వారా. ఇలాంటి సర్జరీస్ చాలా చేయడం జరిగింది. దాంతోపాటు మనకి దీంట్లోని ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి, క్యాష్ ఆప్షన్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈరోజు మేడం సర్జరీ పర్ఫామ్ చేస్తాం, దాని తర్వాత రిజల్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము. ఇంకేమైనా మీకు కన్సర్న్స్ ఉన్నాయా, లైక్ హౌ ఇస్ ఇట్, లైక్ ఇంకేమైనా కన్సర్న్స్ ఉన్నాయా మీకు? అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓన్లీ డైట్ ఆఫ్టర్ సర్జరీ డైట్ ఏం చేయాలి అదొకటి తెలుసు. సో ఇన్ కేస్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద కాల్ చేయండి ఆర్ వాట్సాప్ చేయండి. అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే డూ కాంటాక్ట్ us. Please like, share and subscribe our channel. Thank you so much.